బాసు ఆ వీడియోని చాలామంది చూసుంటారు, ఎందుకైనా కొంచెం జాగ్రత్తగా ఉండు బాబు. क्या हुआ बेटा? ये वीडियो देखो। మా అన్నయ్య అంతమందిని నడి రోడ్లో కొడుతుండగా మీరు ధైర్యంగా వీడియో ఎలా తీయగలిగారు? అయ్యో ఇదే ఉంది. ఒకరోజు థియేటర్లో 10 మంది బిహారీని దుమ్ము దులిపేశాడు. దానికేమంటావు? మా అన్నయ్య మీరు ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? ఫ్రెండా? మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. లవ్వా? మా అన్నయ్య అలాంటి పనులు చేయడు. లేదు లేదు లేదు. ఏంటి లేదు? లేదే లేదంట. లవ్వా? వాసున? ఛాన్సే లేదు. మా వాసు గురించి మాకు తెలుసు, వాడు అలాంటి పనులు చేయడు. ఏ మణి, వాసు వచ్చేసాడు. తనతోనే చెప్పిస్తాను. మీరందరూ వెళ్ళండి, వెళ్ళి దాక్కోండి. రే బంటోడా. హాయ్ వాసు. హాయ్. నేను నిన్న ఒక విషయం అడగాలి. అడుగు. మన ఎన్నాళ్ళ నుంచి లవ్ చేసుకుంటున్నాం, నీకు గుర్తుందా? చిక్కాడ్రా. అది మనం లవ్ చేసుకుంటున్నామా? ఏంటి దివ్య? ఐ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ ఫ్రమ్ యూ. నీ మనసులో లవ్ అనే ఆలోచన ఎలా వచ్చింది? లవంగాని మార్కెట్లో కొనొచ్చు, కానీ లవ్ ని కొనగలమా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకా నయం, నీ మాటలు ఎవరు వినలేదు. వెళ్ళుంటే కుటుంబ గౌరవం గంగా పాలై ఉండేదమ్మా. గంగా పాలా? చెడిపోయి ఉండేది అన్నాను. ఆవు పాలు బర్రి పాలు ఓకే, అదేంట్రా గంగా పాలు? ఐఎమ్ సారీ దివ్య, వాసు. మా పిన్ని వాళ్ళు ఒప్పుకుంటే నేను లవ్ చేయలేదు. బాగా ఏమారిపోయారా? పిన్ని? మా అన్నయ్య గురించి మాకు తెలీదా? అందరూ ఇక్కడే ఉన్నారా? స్వాతి, నువ్వు ఇక్కడే ఉన్నావమ్మా? నేనప్పుడే చెప్పాను కదా వాసు అలాంటి పనులు చేయడని. కరెక్ట్ గా చెప్పేవు పిన్ని. అయినా ఈ పిల్ల ఏదో ఆగదాయిగా ఐ లవ్ యూ చెప్పేసింది. మనం వద్దుని చెప్పేయచ్చు, కానీ ఆ పిల్ల మనసు బాధపడుతుంది కదా. దానికే చేయమంటావు? ఏయ్, పిన్నికి ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ పిన్ని. కాదు కాదు, ఐ లవ్ హిమ్ పిన్ని. ఓ చూసావా, పిన్ని ఓకే చెప్పేసింది. అదే పెద్ద మనుషుల లక్షణం. అమ్మ ఎప్పుడు ఓకే అంది? చూసావా, చెల్లాయి కూడా ఓకే అనేసింది. నేను ఇప్పుడు ఓకే అన్నాను. అందుకని ఐ లవ్ యూ. వెళ్ళు, ఇక్కడ ఉండకు, వెళ్ళు. ఉంటే అయిపోతావు. పిన్ని, మీరెందుకు డల్ గా ఉన్నారు? కానీ దివ్య హ్యాపీ పిన్ని. నేను వెళ్ళొస్తాను, వస్తాను. బాయ్. రా రా రా. ఏడీఎస్పీ శివరాం నాయక్. నా పర్మిషన్ లేకుండా నన్ను పరామర్శించడానికి వచ్చారా? నీకు యాపిల్ హార్లిక్స్ కొనిచ్చి కుశల ప్రశ్నలు వేయడానికి రాలేదు. 4 రోజుల ముందు బొబ్బిలి టౌన్లో నువ్వు ఒక అబ్బాయిని చంపడానికి ప్రయత్నించావంట కదా. నీకు వాడికి ఏమిటి బాగా? క్యాష్ తీసుకున్నావా? టెక్స్టైల్ ఫ్యాక్టరీ నుంచి బట్టలు ఇచ్చారా? నన్ను నడి రోడ్లో పెట్టి కొట్టాడు. 5,000 మంది ప్రత్యక్షంగా చూశారు, 5 లక్షల మంది కంప్యూటర్లో చూశారు. నువ్వేమిటంటే అంటే మరి ఏం పీకడానికి నాకు కంప్లైంట్ ఇవ్వకుండా బెడ్ మీద పడుకున్నా? పర్సనల్ గానే తేల్చుకుందామని డిసైడ్ అయిపోయారు. సెక్షన్ 103 బొక్కలో దోసి మక్కిలర కొడతా. ఆ అబ్బాయికి ఏదన్నా జరగకూడదు జరిగిందో, డబ్బులు ఇచ్చాడని అడిగేవు కదా, నాకు ప్రాణాలు ఇచ్చాడు ఆ అబ్బాయి. అన్నా, కావాలంటే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారన్నా. మీ ఇంటికెళ్ళి పెళ్ళాం చేతులతో తిని తొంగమంటావా? కాండ్రించి ఉమ్మేస్తుందిరా. వాడి అంతు చూసే వరకు ఇక్కడే ఉంటాన్రా. అన్నా ఏంట్రా పెద్దయ్య గారు నేను పిలవలేదన్నా. సరేరా. అయ్యా పిలిచారా? లేదే. మీరు పిలిచారని పాండు చెప్పాడు. పరా. పెద్దయ్య పిలవనే లేదన్నారు. నేను పిలవలేదనేగా చెప్పాను. అదెందుకురా నాతో చెప్పావు? నిన్ను పిలవలేదని నీతోనేగా చెప్పాలి.
నీ వయసు ఏంటి నా వయసు ఏంట్రా అసలు నేను ఎలా కనపడుతున్నాను రా పెద్ద పిలవలేదు చిన్న పిలవలేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం వాడిని కాదు నువ్వు కలిపి కొడతాను రా నిన్ను కూడా కొడతాను. ఏయ్ నీకు అసలు బుద్ధుందా ఎందుకు పసిపిల్లని పట్టుకుని అలా కొడుతున్నావు? పెద్దయ్య గారు పిలవలేదని చెప్పాను అందుకే ఆయన నన్ను కొడుతున్నాడు. పెద్దయ్య గారు వీడిని పిలిచారా? పిలవలేదుగా. పిలవలేదని చెప్తే ఎందుకు కొడుతున్నావు? అదెందుకురా నాకు వచ్చి పెద్దయ్య గారు చెప్పడం నిన్ను పిలిస్తే ఎవరితో చెప్పాలి? నాతోనే చెప్పాలి. పెద్దయ్య గారు నిన్ను పిలవకపోతే ఎవరితో చెప్పాలి? నాతోనే చెప్ప నీతోనే కదా చెప్పాలి. నాతో ఎందుకు చెప్పాలి? నీతోనే కదా నాతో చెప్పాలి. ఎందుకు చెప్పాలంట? తెలివి తక్కువ దద్దమ్మ ఎప్పుడు ఇలా కొట్టుకొని చస్తుంటే భారతదేశం ఎలా బాగుపడుతుందా? చెప్పండి రా, ఎలా బాగుపడుతుంది? పాకిస్తాన్ వాడు వచ్చి బాంబు వేస్తాడు, బర్మా వాడు వచ్చి ఆక్రమించుకోకుండా ఏం చేస్తాడు? చైనా వాడు మొబైల్ ఫోన్ల దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చి అమ్మకుండా ఏం చేస్తాడు? పిచ్చనాయాలారా పేపర్ చదివి తెలివి పెంచుకోండిరా. దద్దమ్మలారా భారతదేశం ఎప్పటికి బాగుపడుతుందిరా? నిన్ను కొట్టడానికి ఇండియా బాగుపడ్డానికి ఏంట్రా సంబంధం? ఇప్పుడు చెప్తున్నానన్నా నీ మీద ఒట్టు పెద్దయ్య గారు నేను పిలవలేదు. మాట్లాడేస్తున్నాడు. కాస్త చెప్పేది వినండి. ఎవరైనా మిమ్మల్ని డిస్టర్బ్ చేశారా? వాసు చెప్పాడని 4 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇంకా ఎన్ని రోజులని ఇంకోళ్ళ ఇంట్లో ఉండగలం? అమ్మా మీరంతా లోనకి వెళ్ళండి, సార్ నేను డీల్ చేస్తాను. సార్ ఎనీ ప్రాబ్లం? ఐఎమ్ యాంగ్రీ. ఐ విల్ ఫీడ్ యు జాంగ్రీ. ఏ చిరుత ఆయన కంప్యూటర్ లాంటి వారు అప్పుడప్పుడు కరప్ట్ అయిపోతూ ఉంటారు. ఒక యాంటీ వైరస్ వేస్తే సెట్ అయిపోతారు. ఓకే అయితే తీసుకువెళ్ళండి. వెళ్ళండి, యాంటీ వైరస్ వేసుకోండి, వెళ్ళండి. డబుల్ మీనింగ్. నేను ఒకే మీనింగ్ లో మాట్లాడాను. ఏయ్, దివ్య ఏమైంది? జారి పడిపోయాను, కాలికి దెబ్బ తగిలింది. కాలుగా ఏది చూడు. ఏ, ఇక్కడ చూపించలేను, నన్ను రూమ్ కి ఎత్తుకెళ్ళు, అక్కడ చూపిస్తాను. అయ్యయ్యో. ఆ రోజు మా ఇంట్లో మా అమ్మ ముందే ఎత్తుకెళ్ళిపోయావు నువ్వు. ఆంటీ ప్లస్ ఆంటీ, ఆంటీ వైరస్. ఆరి దుర్మార్గుడా, ఇంకా పెళ్ళైనా కాకుండానే ఆ అమ్మాయిని అలా ఎత్తుకెళ్తున్నాడే. ఇది వాళ్ళ నాన్న చూడకుండా ఉంటే ఎవడో ఎత్తుకుపోతున్నాడు సార్. మీ అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్ళిపోవడం లేదు. పచ్చ కలర్ డ్రెస్ నేను చూసానయా. పచ్చ పచ్చ సార్, మన పాండుగాడు ఉన్నాడే, వాడు ఇప్పుడు దిండి తీసుకుని అటువైపు వెళ్ళాడు సార్. అబద్ధం అడగరా రే. సార్ ఏంటి సార్ నమ్మకం లేదా? ఏ పాండు ఏంటన్నా ఎక్కడికి రా వెళ్తున్నట్టున్నావు? పడుకోవడానికి బాత్రూమ్ కి పోతున్నానన్నా. రేయ్, నేను చూసిన వాడు హైట్, వీడు షార్ట్ పొట్టాడు. సార్ మీది లాంగ్ సైటా షార్ట్ సైటా? షార్ట్ సైట్. అందుకే మీకు షార్ట్ గా కనిపించింది. రేయ్ జాగ్రత్త. షేర్ మార్కెట్ లో వ్యాపారం చేస్తూ చేపల మార్కెట్ లో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఎందుకని తలుపు మూస్తున్నావు? ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ దెబ్బ తగిలిందని అడిగావు కదా, చూపించమంటావా? అయ్యయ్యో, ఊరికే ఆ రూమ్ లోకి వెళ్ళినందుకే 4 సంవత్సరాలు టూర్కి పంపించారు. ఇప్పుడు ఈ విషయం ఆ రాజలక్ష్మి అమ్మకు తెలిసిందంటే 40 సంవత్సరాలు కన్ఫర్మ్. అప్పుడు ఓల్డ్ గెటప్ లోనే తిరిగి రావాలి. ఇలా ప్రతిసారి ఎత్తుకోమని ఇబ్బంది పెట్టుకో. రే వాసు, శ్రీనివాసు, అయ్యో ఏయ్, ఏంట్రా? ఏంట్రా? ఏరా? ఏరా పట్టపగలే పాలు పెట్టిన ఎత్తుకెళ్ళు. నేనెక్కడరా ఎత్తుకెళ్ళాను? నేను చూశానుగా పచ్చగలరు పాపను అలా ఎత్తుకెళ్ళడం. నేను ఆకుపచ్చ దిండినేరా ఎత్తుకెళ్ళాను. అవును, నీకు లాంగ్ సైటా షార్ట్ సైటా? తెలియదురా బావా. అదే ప్రాబ్లం, వెళ్ళి చెక్ చేయించుకో. రాత్రి బవళ్ళు మన వాళ్ళు ఊర్లో తిరుగుతున్నారు. ఇంట్లోంచి ఒక్కడు కూడా బయటికి రావడం లేదు. ఇంట్లో స్పాట్ పెడితే ప్రాబ్లం అవుతుందన్నా. వాడి పెద్ద బాబాయ్ రాజేంద్ర ప్రసాద్ అప్పుడప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళొస్తూనే ఉన్నాడు. వాడు వెళ్లే దారిలో లారీతో కొట్టిస్తే కేవలం యాక్సిడెంట్ అవుతుంది, లోపల ఉన్న వాళ్ళకి ఏమీ కాదు. ఎందుకంటే అవన్నీ హై ఎండ్ కార్లు. అయితే మరేం చేయడం రా, చెప్పండి రా. వాళ్ళెవరూ ఎక్స్పెక్ట్ చేయలేని చోటు, మనం ఆపరేట్ చేయడానికి సులువైన చోటు. ఎక్కడో చెప్పరా. చీకట్ ఎక్స్టైల్ 1000 మంది పనిచేసే చోట్రా. అదే మనకు కావాల్సిందే. డీటెయిల్ బోల్. కడప ముత్తుతో మాట్లాడాను, మన కోసం ఏమైనా చేస్తా అన్నాడు. పట్టుబడ్డా తన సొంత పకే కారణమని చెప్పి జైలుకి వెళ్తా అన్నాడు. చాకు లాంటి 12 బీహారీ, 2 కేరళ కుర్రాళ్ళు ఉన్నారట. వాళ్ళని టెంపరీ స్టాఫ్ గా లోపలికి పంపిస్తానన్నాడు. డబ్బు కొంచెం ఎక్కువగా ఇమ్మంటున్నాడు. కానీ మిస్ అవుదుగా ఈసారి. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవదు, లేపేస్తారా. చెయ్యి నా మీద పడిందంటే విరిచేస్తా, జాగ్రత్త. రండి గురు డ్రైవర్. మిమ్మల్ని ఇంగ్లీష్ లో స్క్రూ డ్రైవర్ అని పిలవచ్చా? మొదలెట్టేసాడ్రా. మందు కొట్టే అలవాటు ఉందా? దమ్ము? మరి చీర ఓడి జాకెట్ ఏమంటున్నావు? అదేనయ్యా అమ్మాయిల విషయం అడుగుతున్నా. నాది చాలా గౌరవం గల కుటుంబం రా. మరి ఇంకా ఎందుకు బతుకున్నావు? ఏంట్రా కళ్ళు తెరిచే నిద్రపోతున్నావు? ఇప్పుడు వాటర్ సర్వీస్ చేస్తా, వాటర్ సర్వీస్. ఇప్పుడు చూడరా మొహం మీద మిక్సర్ కొట్టి పెడతాను.
అరే ఏంట్రా ఈడు ఒకడు ముఖం మీద ఇన్ని రకాలుగా కొడుతున్నా రెస్పాన్స్ లేదు. అయిపోయావు నా చేతిలో, నిన్ను వదిలిపెట్టనురా రేయ్. వాసు, వీడు పిలవరా. అయ్యో వీడు వేరే యాంగిల్ ట్రై చేసేలా ఉన్నాడు. అయ్యో పోతాడేమన్నా? ఏంటి గురువు అన్న, ఎలా ఉన్నావు? కలిసి చాలా రోజులైంది. మంచిలో పడుకోవద్దన్న, ఆరోగ్యం చెడుతుంది. వెళ్ళి ఇంటికి వెళ్ళి పడుకో పో, వదిన వెయిట్ చేస్తుంది పో. రేయ్ రేయ్, ఇప్పుడు ఎవరా క్యాంటీన్ చూపింది? నేనేరా? ఏ నువ్వు కాదులేవా, నీ నోటి కంపు నాకు తెలీదా? రే ఓ పెగ్గేరా. రా మీటింగ్ ఫినిష్ చేసుకొచ్చేలాగా బాటిల్ ఖాళీ చేశారు. వాసు ఏంట్రా? దివ్య ఉంటా, ఇప్పుడే వస్తా. ఏంటి మేడం, ఇంకా నిద్రపోలేదా? లేదు, పైన శబ్దం వినపడింది, నువ్వు ఇక్కడే ఉంటావని వచ్చాను. అది మన కుర్రాళ్ళు మార్కెట్ నుంచి కలెక్షన్ తీసుకొచ్చారు, దాని గురించే మాట్లాడుతున్నాను. పార్టీ ఇస్తున్నావని చెప్పు. నువ్వు డైలీ మందు కొడతావా? వారంలో ఓ 2 రోజులు. డైలీ ఎన్ని సిగరెట్లు కాలుస్తావు? ఒక ప్యాకెట్ కొంటే 2 రోజులు వస్తుంది. నాకు ప్రామిస్ చేస్తావా? ఏమని? అన్ని వెంటనే మానేస్తానా? డ్రింక్, స్మోక్ రెండిటిని ఇప్పట్లాగే కంటిన్యూ చేస్తానని చెప్పు. బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, అయినా ఒక కంట్రోల్లో ఉన్నాయి. ఈ లిమిట్ ని దాటితేనే ఇబ్బంది. ఏంటి మూడ్ అవుట్ చేసానా? నీతో చెప్పాలనిపించింది, ఇంకే లేదు. సారీ. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. ఏంటి వాసు, ఫ్రీ అడ్వైజా? నేను మందు కొట్టకూడదు అనుకుంటుంది, కానీ అది చెప్పే ధైర్యం లేదు. ఇకపై తాగద్దు వాసు నాతో చెప్పుంటే నేను తను చూసి నవ్వుండేవాణ్ణి. కానీ తను వేరేలా చెప్పిందిరా. ఈ మధ్య లవ్ చేసే ఏ అమ్మాయి మనసులోనే ఇంత బాధ ఉంటే, ఇన్నేళ్ళుగా మా అమ్మ నన్ను తలుచుకుని ఎంత బాధపడి ఉండేది. అనవసరమైన అలవాటు కదూ. వద్దు, మానేస్తే మంచిది.